హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్స్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చూద్దాము. లంచ్ బాక్స్లో కానీ నేను క్యాబేజీ టొమాటో కర్రీ చేశాను. స్నాక్స్కి కివీ అను చిక్కీ లడ్డు పెట్టి కొద్దిగా చాక్లెట్ పెట్టాను. అలాగే బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. పాలు కలిపి ఇచ్చేసాను. దాని ప్రిపరేషన్ చూద్దాము. సో ముందుగా క్యాబేజీ టొమాటో కర్రీ చేసేసాను. సో దానికోసమని నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, అలాగా అల్లం, ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేగనిచ్చాను. అలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది పచ్చివాసనంతా పచ్చివాసన పోయేదాకా ఉంచేసేసి మనం చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజీ సన్నగా తరుక్కోవాలండి. ఇలాగ తరిగిన క్యాబేజీ టొమాటో వేసి దాన్ని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచేసేసేయండి. ఇవి కొద్దిగా క్యాబేజీలో టొమాటోలో వాటర్ వస్తాయి. అవి అంతా వాటర్ వచ్చి ఆ వాటర్లో ఉడికి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేదాకా ఉంచండి. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత కొద్దిగా ఇంకా వాటర్ పడితే కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి కొద్దిగా గంటతో మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో ఉంచండి. అవి అంతా వాటర్ అంతా అయిన తర్వాత బాగా మెత్తపడిపోయిన తర్వాత కొద్దిగా కారము, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసేయండి. ఇంకా స్టవ్ ఆపేసేయండి. సో మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. కర్రీ తీసి పక్కన పెట్టేశానండి. తర్వాత నేను ఇంకా రైస్ వండుతున్నాను. రైస్ పెట్టేసేసి ఆ తర్వాత కొద్దిగా బ్రేక్ఫాస్ట్ కోసమని ఇడ్లీ కోసం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ పెట్టానండి. అవి బాయిలింగ్ అయిన తర్వాత నేను ఇడ్లీ ప్లేట్ పెట్టేస్తాను. ఇడ్లీ బ్యాటర్ వేసి ప్లేట్ పెట్టేస్తాను. అవి ఉడుకుతూ ఉంటాయి. తర్వాత నేను ఇంకా చట్నీ ప్రిపేర్ కోసమని నేను పల్లీ ఫ్రై చేస్తున్నాను. ఆ పల్లీలు అయిన తర్వాత నేను మిక్సీ వేసుకొచ్చేసేసాను. తర్వాత ఈ లోపల కూడా రైస్ కూడా కుక్కర్ కూడా అయిపోతూ ఉందండి. ఇవి అవుతూ ఉన్నప్పుడు ఇంకా నేను స్నాక్స్ కోసమని ప్రిపరేషన్ చేస్తున్నాను. సో కివీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలాగా ఇడ్లీ ఉడికిందా లేదని టెస్ట్ చేశాను. సో అయిపోయింది. ఇంకా పెట్టేసేసి ఇంకా పాలు కలిపేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇంకా స్నాక్స్కి ప్రిపరేషన్ చూస్తున్నాను. స్నాక్స్ కోసం కివీ ఉన్నాయండి. కివీ కట్ చేసి పెట్టేస్తున్నాను. కివీని ఇలా చాప్ చేసేస్తే పక్కన పెట్టుకోవాలా. ఆ తర్వాత నేను బాక్సుల్లో పెట్టేస్తున్నాను. సో కివీ కట్ చేసి పెట్టిన తర్వాత కొద్దిగా ఒక నువ్వుల లడ్డు పెట్టి ఒక చాక్లెట్ పెట్టాను. పిల్లలు బస్సులో వస్తారు కదండి, బస్సులో ఉన్నప్పుడు తింటారు, అందుకని నేను అవి కూడా సెపరేట్గా పెడతాను. ఆ తర్వాత పాలు కలిపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనకి లేడీస్కి బాగా హడావుడిగా ఉంటుంది కదా మార్నింగ్ టైము, ఇలాగా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో. ఇలాగ మనం 1 by 1 స్పీడ్గా చేసుకోవడం వల్ల తొందరగా పనులు అయిపోతాయి మార్నింగ్ టైము. పిల్లలు రెడీ అవుతూ ఉంటే ఇవి నేను బ్రేక్ఫాస్ట్ ముందు పెట్టిచ్చేస్తాను. పాలును అవి తాగుతూ వాళ్ళు తింటూ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.